ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, నీ మీద ప్రేమను చూపిస్తా, పాపను వదిలేస్తావా? ఇప్పటికైనా నిజం చెప్పే యశోద, అబద్ధాలు ఆడుకో. అసలు ఎక్కడ తగులుకుందో ఈ దరిద్రం నాకైతే అర్థం కావడం లేదు. ఒక పక్క వాడు అంతలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నావే కానీ వాడి కోసం దాన్ని వదులుకోలేవా? ఎందుకు స్వామి నా జీవితాన్ని ఇలా చేస్తున్నావు? నేను ఒక మనిషిని గుడ్డిగా నమ్మడమే నా తప్పైపోయిందా? నాకు అర్థం కావడం లేదు. ఒకప్పుడు మా అమ్మా నాన్నల్ని గుడ్డిగా నమ్మాను, దేవుళ్ళు అనుకున్నాను. కానీ వాళ్ళు ఎలాంటి రాక్షసులో తెలిసినప్పుడు నా గుండె పగిలిపోయింది. అలాగే ప్రేమించిన అర్జున్ నన్ను మోసం చేశాడు. డబ్బు కోసం నన్ను ప్రేమించాడని తెలిసింది. అప్పుడు నా జీవితం తలక్రిందులైనట్టు అనిపించింది. అంతేకాకుండా నాకు తెలియకుండా తల్లినాయనని తెలిసినప్పుడు నా వైపు ఎవరూ నిలబడలేదు, ఒక్క నంద తప్ప. నిజం చెప్పాలంటే తను ఆ రోజు నా వైపు అంత గట్టిగా నిలబడకపోయి ఉండుంటే ఈ రోజు నా బిడ్డ నా దగ్గరికి వచ్చిండేది కాదేమో. అలాగే నేను ఆ ఊర్మిళ చేతిలో బ్రతికుండేదాన్ని కాదేమో. దాక్షాయిని అత్తయ్య నన్ను ప్రేమించొద్దన్నా, పెళ్లి చేసుకోవద్దన్నా నంద వినలేదు, నా వైపే నిలబడ్డాడు. అలాంటి నంద ఈరోజు నా బిడ్డని దూరం పెడుతున్నాడు. దాక్షాయిని అత్తయ్య అనరాని మాటలు అంటున్నా నంద నా వైపు నిలబడట్లేదు. పసిబిడ్డని అలాంటి మాటలు అనద్దమ్మా అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం అర్థం కావడం లేదు. నంద ఇలా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు. గమ్యం ఏంటో తెలియక ఇప్పుడు నేను 4 రోడ్ల కూడలిలో నిలబడినట్టు అనిపిస్తుంది. దేవుడా,